ఈ టేక్ తోట అంతా నేను చాలా కష్టపడి వేశాను ఈ తోటని. బట్ ఏంటంటే నా ఆఫీసు పర్పస్ వల్ల పని ఒత్తిడి ఎక్కువైపోవడం వల్ల ఇటు రాలేకపోయాను నేను. అందుకని మొక్కలు చాలా ఎండిపోయినాయి. ఈసారి మంచిగా నీళ్ళు పోసేవాడు, ఎవడో మోసం చేయకుండా నీట్గా నీళ్ళు పోసేవాడిని పెట్టి, అసలే సమ్మర్ వస్తుంది కదా, సమ్మర్ వస్తుంది అందుకనే మంచిగా నీళ్ళు పోసేవాడు ఎవడో ఈసారి వెతికి బాగా నీళ్ళు పోసి వచ్చే సంవత్సరానికల్లా మంచి టేకు తోట అయ్యేటట్లుగా నేను చూడాలి. ఎందుకంటే బాగా ఎండిపోయినాయి చాలా. 3 పొలాలు వేసాం. ఈ 1, 2, 3 ఈ 3 పొలాలు వేసాం. బట్ సగానికి సగం కూడా నీట్గా అవ్వలేదు. లాంగ్ అయిపోవడం, రాలేకపోవడం, అదొక మైనస్ పాయింట్ అయిపోవడం. వాటర్ సరిగ్గా అందలేదు. బోర్లు కూడా దగ్గరలో లేవు, చెరువు వాటరే. అందుకని చెప్పి చెరువు వాటర్ వేస్తున్నాం సార్ అని కొంతమంది చెప్పి డబ్బులు దొబ్బారు తప్ప కరెక్ట్గా వేయలేదు. ఈసారి అయినా సరే మంచివాడిని పెట్టి మొక్కలకి మంచి నీళ్ళు అందేటట్లుగా చేస్తే 1-2 సంవత్సరాల్లో మంచి టేకు తోట అవుద్ది. ఇది మా అమ్మగారి కళ. మా అమ్మగారి కళ వల్ల మా అమ్మ కళను నేను ఎప్పటికైనా నిలబెట్టాలి. అదే నా కోరిక.